యూనిట్కి సంబంధించి మనకి నిన్న ఒక ఫేక్ స్పూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని ఇక్కడ కొమరగిరి పట్టణంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక అబాండన్డ్ హౌస్లో కొమరగిరి పట్టణంలో ఒక 4 ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కరు, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్, 6000 ఫేక్ లేబుల్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి, ఇది ఫేక్ లిక్కర్. ఇది మనం డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్టిలరీస్లో అలౌ చేసిన లిక్కర్, ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు. ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్తోని, ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యానులతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 ఉన్నారండి యెట్ టు బి అరెస్టెడ్. పాలకొల్లులో ఒక వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే హైదరాబాద్లో ఇంకో వ్యక్తి ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళిద్దరూ కీలక వ్యక్తులుగా మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో వచ్చేటప్పటికి మాకు మెయిన్ పర్సన్స్ వచ్చేటప్పటికి నురుకుర్తి శ్రీనివాస్, సత్యనారాయణ గారి కుమారుడు, 38 సంవత్సరాలు సుమారు ఉంటాయి, కాజులూరు గ్రామస్తుడండి. కాజులూరులో దుద్దుకూరు అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈ నురుకుర్తి శ్రీనివాస్ అనే అతను ఈ హైదరాబాద్లో ఉన్న వ్యక్తితో మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ బొర్రా సత్య అప్పారావు అని మాచవరం గ్రామస్తుడు అతను, మరియు పిల్లా శ్రీనివాసు ఎలియాస్ వెంకన్న చింతాడుగురు వాసవ్యులు, వీళ్ళంతా కలిసి పాలకొల్లులో చిన్ని ఎలియాస్, పులి రోషద్ శీతల్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత 2 సంవత్సరాల క్రితమో లేకపోతే సంవత్సరం క్రితమో వీళ్ళంతా ఈ స్పూరియస్ లిక్కర్కి యానం నుంచి ఎన్డీపీఎల్కి తెచ్చుకొని మన బాటిల్స్లో, అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ని తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. మాకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మాకు ఒక కేసు దొరికింది. ముందర ఒక 48 బాటిళ్ళు, ఇంకొక 12 బాటిళ్ళు ఒక 2 వ్యక్తుల దగ్గర దొరికాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వెనక బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళేటప్పటికి మాకు ఈ గొడౌన్ సీజ్ చేయడం జరిగింది. ఆ గొడౌన్లో ఇందాక మీకు చెప్పినట్టుగా 6000 క్యాప్స్, 6000 ఎంటీ బాటిల్స్, అలాగే 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగిందండి. వీటికి సంబంధించి ఈ లేబుల్స్ కూడా ఏంటంటే వీళ్ళు మన లేబుల్ ఎలా అయితే ఉంటుందో, డిస్టిలరీస్ ప్రొడక్షన్ చేసే లేబుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ వీళ్ళు కూడా అలాగే తయారు చేస్తారు. చిన్నపాటి కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో దానికి గాను వీళ్ళకి ఇక్కడ ఇది మొత్తం కాపీ పేస్ట్ లాగా ఉంటుంది, జిరాక్స్ చేయించి లేబుల్ ప్రొడక్షన్ అయిపోతుంది. సో అలాగే ఇది క్యారమెల్ అండి, ఇది కలరింగ్ ఏజెంట్గా దీన్ని వాడుతున్నారు. ఆ స్పిరిట్లో ఈ కలర్ని మిక్స్ చేసుకొని డ్యూటీ పెయిడ్ లిక్కర్కి ఈజీగా దానికి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకురావడానికి తీసుకొస్తూ తర్వాత ఈ బాటిల్స్లో నింపేసి వాళ్ళు మొత్తం అంతా కలిపి ఈ స్పిరిట్ని, ఈ క్యారమెల్ని కలిపి ఒక బకెట్లోనో ఇందులోనో నింపుకొని దీన్ని తీసుకొచ్చి ఈ బాటిల్ ఈ మెషిన్ ద్వారా దీనికి సీల్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. మనకి యాక్చువల్గా ఈ ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారించిన ఎంఆర్పి అయితే 160 రూపాయలు, కానీ వీళ్ళు అమ్మేది వచ్చేటప్పటికి 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో వీళ్ళు అమ్ముతున్నారు. సో ఈ కేసుకి సంబంధించి గాను 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశాము. ఫర్దర్గా ఇంకా దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలి కెమికల్ అనాలిసిస్ కూడా శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత మిగతా అరెస్టులు కూడా చేపట్టడం జరుగుతుందండి. ఇందులో మాకు ముఖ్యంగా అమలాపురం వాళ్ళు ఈఎస్టీఎఫ్ రామానుజ రవితేజ అన్న అబ్బాయి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత వీరబాబు సిఏ గారు, అలాగే ఈఎస్ గారు, ఎస్కేడివి ప్రసాద్ గారు, అలాగే స్టేషన్ స్టాఫ్, అలాగే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ కాకినాడ సిబ్బంది కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. ఇన్వెస్టిగేషన్లో మేము పాల్కొల్లో ఇందాక చెప్పాను కదండి, పులి రోషన్ శీతల్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారస్తుడు. అతను బేసికల్గా అతని దగ్గర కూడా అంటే ఈ హైదరాబాద్ నుంచి స్పిరిట్ కన్సైన్మెంట్స్ అనేవి ఇక్కడికి కొంత,
పాలకొల్లు కొంత వెళ్ళడం జరిగింది. సో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పాలకొల్లు కూడా అక్కడ చూడడం జరిగిందండి. అక్కడ 130 లీటర్ల స్పిరిట్ అన్నది సీజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇలాగే ఇదే బ్రాండ్ గల క్యాప్స్, ఎంటీ బాటిల్స్, క్యారమెల్ లేబుల్స్, నెక్స్ట్ స్పిరిట్ని కూడా అక్కడ సీజ్ చేయడం జరిగిందండి పాలకొల్లో కూడా. వచ్చేటప్పటికి మనకి ఈ కొమరగిరి పట్టణంలో అయితే జస్ట్ 2 days అయిందండి అదంతా ఎస్టాబ్లిష్ చేసి. బట్ ఈ స్టాక్ అనేది మనకి పాలకొల్లు నుంచి, మిగతా స్పిరిట్ అంతా ఇంతవరకు అయితే పాలకొల్లు నుంచి ఈ బాటిల్స్ ఏవైతే వచ్చినాయో పాలకొల్లు నుంచి వచ్చింది. సుమారు ఒక 1 month పైన అవుతుందండి. పాలకొల్లు నుంచి వచ్చినప్పుడు ఏమైనా చెక్ పోస్టులో కానీ అక్కడ కూడా ట్రేస్ అవుట్ ఎప్పుడు అవ్వలేదండి? ట్రేస్ అవుట్ అవ్వలేదండి. ఇక్కడ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్లో, మాకు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్లో ఇక్కడే మనకి డిటెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము బ్యాక్వర్డ్ వెళ్ళేటప్పుడు మాకు పాలకొల్లు నుంచి సప్లై అవుతుందని తెలిసింది. పాలకొల్లు నుంచి సప్లై అయ్యి అది ఆగిపోయింది. తర్వాత వీళ్ళు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. కానీ ఇదంతా కూడా మేము లిఫ్ట్ చేసిన పర్సన్స్ ఫర్దర్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్లో మేము అందరం ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కోనసీమ యంత్రాంగమే ముందర డిటెక్ట్ చేసింది. ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్ వాళ్ళవి. తర్వాత మేము అంటే ఆ ఒక్క కేసుతో ఆగకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ 1065 లీటర్ల స్పిరిట్ ఏదైతే ఉందో దానికి మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంటు మొత్తం కష్టపడిందండి. దొరకలేదమ్మా మాకు. ఇది బయట బెల్ట్ అమ్మే వ్యక్తి దగ్గరే దొరికింది. ఒక పాత బెల్ట్ అఫెండర్ దగ్గరే దొరికింది ఇది. పర్మిట్ రూమ్స్ అయితే లేవు. గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తాగి పబ్లిక్ ఇబ్బంది చేకూరకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా పక్కన కూర్చొని తాగితే తాగుండొచ్చు. ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోవడానికి దానికి ఏం సెపరేట్ కాస్ట్ ఏం లేదండి. గవర్నమెంట్ వాళ్ళు సెపరేట్ పర్మిషన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదండి. ట్రాఫిక్కి కానీ లేకపోతే లేడీస్కి కానీ ఏమైనా ఇబ్బంది పెడితే అలాంటి వాటి మీద కూడా కేసెస్, పబ్లిక్ న్యూసెన్స్ కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. మన ఆఫీస్ దగ్గరలోనే దుకాణాల దగ్గర ప్రైవేట్ రూమ్లు ఉన్నాయి కదా మేడం. వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అలాగా మీకు ఏమైనా ఇల్లీగల్గా ఉంది అంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామండి. ఇంట్లోనే మాకు ఇది దొరికింది. ఈ మధ్య కాలంలో బెల్ట్ షాపులు ఏమైనా రేట్ చేస్తాం? బెల్ట్ షాపులు రేట్ చేస్తున్నామయ్యా, అందుకని ఆ ప్రాసెస్లోనే ఇది దొరికింది. చింతపల్లి సోమశేఖర్ అండి, పేరూరు గ్రామస్తుడు చింతపల్లి సోమశేఖర్. తర్వాత చెవ్వాకుల ప్రేమ్ కుమార్ ఎలియాస్ బబ్లు, సన్ ఆఫ్ సత్యబాబు 20 ఏళ్ళు. ఇతను పేరూరు వాస్తవ్యుడే, పేరూరు వై జంక్షన్ దగ్గర ఉంటాడు. మూడవ ముద్దాయి నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ పెద్ద సత్యనారాయణ, చింతాడ గురువు వాస్తవ్యులు. నాలుగో వ్యక్తి పిల్లా శ్రీనివాస్ ఎలియాస్ వెంకన్న, సన్ ఆఫ్ వీర వెంకటరమణ, 30 సంవత్సరాల వయసు దాదాపు ఉంటుంది, చింతాడ గరువు, అమలాపురం మండలం అండి. నురుకుర్తి శ్రీనివాసరావు, సన్ ఆఫ్ సత్యనారాయణ, కాజులూరు దుద్దుకూరు గ్రామస్తుడు. బొర్రా సత్యాప్పారావు, సన్ ఆఫ్ కొండలరావు, మాచవరం గ్రామస్తుడు, అంబాజీపేట మండలం. పీతాని వెంకట దుర్గ సింహాద్రి, తండ్రి బుచ్చయ్య, శెట్టిబాల్జ క్యాస్ట్, కొమరగిరి పట్నం, అల్లవరం మండలం అండి. అలాగే తిరుమనాథం దుర్గారావు, తండ్రి వెంకటేశ్వరరావు, కొమరగిరి పట్నం. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందండి. వీటితో పాటు ఒక ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది.